Good morning. Welcome to day 2 class. Yesterday I read the lesson for you. We discussed new words. Let us discuss lesson today. Dad, we sing our national anthem every day at school. అంటే మనం ప్రతిరోజు స్కూల్లో నేషనల్ యాంథమ్ పాడతామని చెప్పి అడిగాడు పిల్లోడు. బట్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. కానీ నాకు దాని గురించి ఎక్కువ తెలీదు. హూ రోట్ ఇట్? ఎవరు రాశారు? వై డూ వి సింగ్ ఇట్ ఎవ్రీ డే? వై అంటే ఎందుకు, వై డూ వి సింగ్ ఇట్ ఎవ్రీ డే అంటే ప్రతిరోజు మనం దీన్ని ఎందుకు పాడతాం అని అడిగాడు ఫాదర్. బట్ బిఫోర్ దట్, కానీ అంతకంటే ముందు, ఐ షాల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను. హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ దట్ when the President of India addresses the nation, అంటే ఎప్పుడైనా నువ్వు గమనించావా? హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ అంటే ఎప్పుడైనా నువ్వు గమనించావా? దట్ ఏది? వెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశపు అధ్యక్షుడు. రాష్ట్రపతిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అంటాము. మన రాష్ట్రపతి ఉన్నాడు కదా, రాష్ట్రపతి ఎవరు ఇప్పుడు? రామ్నాథ్ కోవింద్. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ని మనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాం. వెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రసెస్ ద నేషన్ అంటే దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఎ ఫెమిలియర్ మ్యూజికల్ ట్యూన్. ఫెమిలియర్ అంటే బాగా తెలిసిన లేదా గొప్ప, మ్యూజికల్ ట్యూన్ ఒక సంగీత బాణి ప్రారంభమవుతుంది. ఆ సంగీత బాణితో ఆ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. తెలుసా నీకు ఇది? శేఖర్: ఎస్, అవును. ఐ హ్యావ్, నేను విన్నాను. గమనించాను. ఐ హ్యావ్ అంటే ఇక్కడ గమనించాను. బట్ వై ఈజ్ ద బ్యాండ్ మ్యూజిక్ రిక్వైర్డ్ బిఫోర్ ద ప్రెసిడెంట్స్ అడ్రస్? బట్ వై ఈజ్ ద బ్యాండ్ మ్యూజిక్ అంటే ఎందుకు బ్యాండ్ మ్యూజిక్ అంటే ఇక్కడ మన మిలిటరీ వాళ్ళు బ్యాండ్ వాయిస్తూ మ్యూజిక్ వాయిస్తారు కదా, దాన్ని బ్యాండ్ మ్యూజిక్ అంటాం. అంటే ఇక్కడ బ్యాండ్ అంటే ఒక గుంపు, మిలిటరీలో ఒక భాగం ఉంటుంది, వాళ్ళు ఈ బ్యాండ్ మ్యూజిక్ని వాయిస్తారు. ఎప్పుడు? ఈ ప్రెసిడెంట్ అడ్రస్ చేసే ముందు ఆ మ్యూజిక్ని మనకు వినిపిస్తారు. బిఫోర్ ద ప్రెసిడెంట్స్ అడ్రస్ అంటే ఎందుకు? కొడుకు డౌట్ వచ్చింది, ఎందుకు వాళ్ళు ఆ బ్యాండ్ మ్యూజిక్ అవసరమవుతుంది ఆయన మాట్లాడే ముందు అని. ద ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ అవర్ కంట్రీ. ప్రెసిడెంట్ అంటే ఇక్కడ రాష్ట్రపతి. ఎవరు మన దేశానికి హెడ్? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ అవర్ కంట్రీ. మన దేశానికి పెద్ద ఎవరంటే రాష్ట్రపతి. రాష్ట్రపతిని ప్రెసిడెంట్ అంటాం. అండ్ హిస్ స్పీచ్ ఈజ్ preceded and followed by the national anthem. అతని యొక్క స్పీచ్ అంటే ప్రసంగము. అతని ప్రసంగము ఈ జాతీయ గీతంతోనే మొదలవుతుంది. నేషనల్ యాంథమ్ అంటే జాతీయ గీతం. హూ వాజ్ ద కంపోజర్ ఆఫ్ అవర్ నేషనల్ యాంథమ్? మన నేషనల్ యాంథాన్ని రాసిన వారు ఎవరు అని అడిగాడు. అవర్ నేషనల్ యాంథమ్ వాజ్ కంపోజ్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. మన జాతీయ గీతాన్ని, నేషనల్ యాంథమ్ అంటే జాతీయ గీతాన్ని రాసిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. హీ వాజ్ ఎ గ్రేట్ పోయిట్. అతడు ఒక గొప్ప కవి. హీ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ హిస్ బుక్ గీతాంజలి. హీ వాజ్ అవార్డెడ్ బై నోబెల్ ప్రైజ్ అంటే అతనికి నోబెల్ ప్రైజ్ని ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ అనేది ప్రపంచంలోనే చాలా గొప్ప బహుమతి. అది గొప్ప గొప్ప రచయితలకి, తర్వాత శాంతి కాముకులకి, ఇంకా
శాస్త్రవేత్తలకి, పర్యావరణవేత్తలకి, చాలా గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళకి ఇటువంటి ఈ నోబెల్ ప్రైజ్ని ఇస్తూ ఉంటారు. అతను ఎందుకు వచ్చింది అతనికి నోబెల్ ప్రైజ్ అంటే గీతాంజలి అనే బుక్ రాశాడు. ఆ గీతాంజలి అనే బుక్ రాసిన దానికి ఈ ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు ఆ గీతాంజలిని మెచ్చుకొని అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ హిస్ ఫేమస్ పోయం జనగణమన యాజ్ నేషనల్ యాంథమ్ బికాస్ ఇట్ reflects the spirit of Indian nationalism and our national integration. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ ప్రభుత్వము అడాప్టెడ్ హిజ్ ఫేమస్ పోయం అతని యొక్క ఒక గొప్ప పద్యాన్ని ఫేమస్ అంటే ప్రసిద్ధిగాంచిన ఒక పద్యాన్ని తీసుకునింది. దాని పేరు జనగణమన అనే పద్యాన్ని తీసుకొని దాన్ని మన నేషనల్ యాంథంగా తీసుకున్నది. ఎందుకంటే ఇది జాతీయ రిఫ్లెక్ట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం, అంటే ఇది మన జాతీయ భావాన్ని రేకెత్తిస్తుంది. అండ్ అవర్ నేషనల్ ఇంటిగ్రేషన్, మరియు మన యొక్క జాతీయ సమైక్యతను ఇది ప్రతిబింబిస్తుంది. కాబట్టి దీన్ని మన జాతీయ గీతంగా మన ప్రభుత్వం తీసుకున్నది. ఓకే చిల్డ్రన్, now I ask you simple questions. Answer my questions. Which song do we sing every day in our prayer? Yes, you are correct. We sing every day our national anthem. Who wrote our national anthem? Yes, you are correct. Rabindranath Tagore wrote our national anthem. Which award did he get for his book Geetanjali? Yes, he got Nobel Prize for his book of Geetanjali. Who was composer of our national anthem? Yes, Rabindranath Tagore was the composer of our national anthem. Which book did he write? He wrote the book Geetanjali. Which poem did our government adopt? Our government adopted Janaganamana. Why did they adopt Janaganamana as our national anthem? Because it reflects the spirit of Indian nationalism and our national integration. Okay children, have you understand the lesson? If you get any doubt, ask me in the next class. Bye.